ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీశైలానికి డ్యూటీపై వెళ్లగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ బస్సు డ్రైవర్ మైనార్టీ సోదరుడు కాబట్టి టోపీ పెట్టుకుని ఉండడం చూసి టోపీని తొలగించమని హుకుం జారీ చేయటాన్ని ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం ఎటుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ముస్లింలు భాయి భాయి లాగా ఉండే ఆంధ్ర రాష్ట్రంలో యూపీ పాలనను తలపించేలా మతోన్మాదం శక్తులు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష, అఖిల భారత రజక సంఘం నాయకులు ఆమడాల రమణ, మానవ సంక్షేమం అభివృద్ధి సంఘం నాయకుడు యేసు, ఎస్డిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ప్రజా సంఘాల నాయకులు, పార్టీ నాయకులు కలిసి ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ఏంటికంటే ఈరోజు గత 3 రోజులుగా శ్రీశైలంలో ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్గా 35 సంవత్సరాలుగా ఆయన డ్రైవర్ పనిచేస్తున్నాడు. అతన్ని అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ సెక్యూరిటీ గార్డు అతన్ని బస్సు ఆపి టోపీ తీసి నువ్వు బస్సు పోనిస్తానని చెప్పి ఆపి అతను కులాన్ని ధిక్కరించే పనులు చేశాడు. మేము ఈ యొక్క మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏమంటే, ఎవరైతే ఈ యొక్క సెక్యూరిటీ గార్డు ఉన్నాడో అతని మీద ఉన్నటువంటి అధికారులు తక్షణమే అతని మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు జరగకుండా మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష. 30 సంవత్సరాల నుంచి ఆత్మకూరు శ్రీశైలము ఒక బస్సు డ్రైవరు 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు. అక్కడికి ఇక్కడికి, ఈ బస్ స్టాండ్ నుంచి ఆ బస్ స్టాండ్కి, ఈ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి. అలాగా అతను చేసే ఒక కష్టం అనేది తెలియాలి. ఆ బస్సు డ్రైవర్ కష్టం అనేది ప్రతి ఒక్క బస్సు డ్రైవర్ అయినా కండక్టర్ అయినా మన కోసము చేసే ప్రజాసేవ. ఈ రోజున కుల మతాలకు తీసుకుని వచ్చి బొట్టు తీయమని చెప్పి, టోపీలు తీయని చెప్పి, ఏ కులం కన్నా పెట్టుకొని పోయి హక్కు ఉంది కదా మన దేశానికి. ఏంటి ఇంత జోడిజన్యాలు తీయడము, బొట్లు తీయండి, లేకపోతే టోపీలు తీయండి అని కుల మతాలు అనుకున్నా పోతే మన దేశం ఆడంది నాక. ఈ పద్ధతిన ఇది అవసరమా? ప్రభుత్వానికి కోరేది ఏమంటే ఇలాంటివి సంఘటన రానియకుండా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పార్టీ తరఫు నుంచి మేము కోరేది ఏమనంటే, అన్ని సంఘాలు కలిసినాం, అన్ని కులాలు కలిసినాం, అన్ని కులాలు కూడా ఉన్నాయి. అన్ని కులాలు మన అన్నదమ్ముల మాదిరి బతుకుతున్నాం ఇక్కడ మన దేశం, భారతదేశంలో. అలాంటి కుల మతాలకు తెచ్చి అక్కడనో ఇక్కడనో జరిగినా అనుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి తేవడం తప్పని మేము ఇక్కడ మా ఎస్డిపి పార్టీ గురించి కోరుతున్నాం. ఇలాంటివి తీసుకురావాలండి. అందరం కూడా అన్నదమ్ముల మాదిరి కలిసి మనం ఆనందంగా జీవించాలని మా పార్టీ తరఫు నుంచి నేను అందరికీ కోరుతున్నాను. దయచేసి ఇంకోసారికి ఇలాంటి చేయాలని చెప్పి కోరుతున్నాం. చేస్తామన్నావు, మతాల మధ్య ఏ మాత్రం స్విచ్ పెట్టకుండా పదుకొని అభివృద్ధి చేస్తానని చెప్పినావు. నువ్వు గెలిచిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అంటే మతాల స్విచ్లు పెట్టడము వచ్చేసి ఉన్నవాడు అనేది లేకుండా ప్రతి ఒక్కరిని బీదవాణి చేస్తున్నావు. ఒక్కొక్కరి మీద వచ్చేసి నువ్వు పన్ను ఎంత వేస్తున్నావు అంటే 10 లక్షల పైన వేస్తున్నావు. అంటే నువ్వు లక్షలాది కోట్లనే దోచుకొని ఏం చేస్తున్నావు అంటే నల్లధనం అనొచ్చు, జిఎస్టీ మీద కావచ్చు, 11 డబ్బులు తీసుకుని ఏం చేస్తావు అంటే విదేశీలో ఎత్తి పెడతాం. ఈ డబ్బులలో ఏం చేస్తున్నావు? అది ఇరిసిపెట్టు. వచ్చేసి ఏం చేస్తున్నావు అంటే అభివృద్ధి చేయకుండా బీద రకంగా ఉండటం ఇంకా బీద రకంగా అంటే తిని నీకు లేని పొజిషన్లో చేస్తున్నావు. ఇతర ప్రజా సంఘం నాయకులకు, ఎస్డిపి పార్టీ నాయకులు అందరికీ నా నమస్కారాలు. మన శ్రీశైలంలో ఫారెస్ట్ అధికారులు డ్రైవర్ను కించపరిచే విధంగా టోపీ నువ్వు డ్రైవింగ్ చేయని చెప్పడం అది మంచి పద్ధతి కాదు. దయ ఉంచి రాష్ట్ర ప్రభుత్వానికి, అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందరికీ నేను తెలియజేయడం ఏమనగా, ఇటువంటి పునరావృతం కాకుండా మీరు గట్టి చర్యలు తీసుకొని ఆఫీసర్ అతని అధికారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ జిల్లా రజక సంఘం నాయకులు అమడాలన్న